ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో ఈ నెల 16న కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా కృషి చేస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, కార్యదర్శి చిట్నీడు శ్రీనివాసులు తెలిపారు. ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపం ఆవరణలో నవంబర్ 16న మన సంఘం ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు, కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులు, జీవితకాల సంఘ సభ్యులు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంఘం ప్రతి ఏటా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం, దానికి మీ సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. సంఘం మనకి ఏం చేసింది అని కాకుండా సంఘానికి మనం ఏం చేశాము అని ప్రతి ఒక్కరు ఆలోచించాలని సూచించారు. సంఘ సభ్యులు పాల్గొన్నారు. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యులు నానాజీ గారు పూర్తిగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు కాబట్టి మన కుటుంబ సభ్యులు అలాగే మన బంధుమిత్రులుగా మనం అందరినీ ప్రత్యేకించి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు జరుగుతున్నటువంటి వనభోజనాలు శమీ పూజ దగ్గర నుంచి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు కానీ, హౌసీలు కానీ ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి కుటుంబపరంగా ప్రతి ఒక్కరూ వచ్చి వారి వారి యొక్క ఆలోచనలు కానీ, బంధుత్వాన్ని పెంచుకోవడంలో కానీ, వారికి ఉన్న కష్ట సుఖాలను పంచుకోవడంలో కానీ ఆ రోజు నిమగ్నమై సరదాగా సంతోషంగా గడపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం. అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన సత్యనారాయణ గారు, మన ప్రకాష్ నాయుడు గారు వీళ్ళతో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వారందరూ ఆధ్వర్యంలో మన చిట్టి శ్రీనివాస్ గారు సెక్రటరీగా అన్ని కార్యక్రమాలు చెప్తారు. ఆ విధంగా మనం ఫాలో అయ్యి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. నేను 1998 నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఇంతవరకు ఏదో 2 సంవత్సరాలు కరోనా గురించి ఆఫ్ చేసాం, కానీ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరో కూడా బట్టనం చేయకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని